వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబము ఏలూరు చాణుక్యపురి నివాసి ఒక విశ్వాసి కుటుంబం సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని ప్రసారమునకు సహకారం ఇచ్చిన బిడ్డలు చాణుక్యపురి కాలనీ నివాసితులైన విశ్వాసి గారి కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానము మాకందరికీ దీవెనగా ఇవ్వండి. అనేక హెచ్చరికలు రోమా పత్రిక నుండి గ్రహిస్తున్నాము. ప్రేక్షకులు వాక్యముగా దీనిని గ్రహించినట్లు చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక మొదటి అధ్యాయము, రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయము 24వ వచనము మీ ఎదుట ఉంచుకొని వాక్యాన్ని వరుసగా ధ్యానించుదాం. ఈ హేతువు చేత, దేర్ఫోర్, ఈ హేతువు చేత, ఈ కారణము చేత, ఏ కారణము చేత? మనుషులు దేవుని ఎరిగియు మహిమపరచని, కృతజ్ఞత చెల్లించని కారణము చేత, మనుషులు బుద్ధిహీనులైన కారణము చేత, మనుషుల హృదయము అవివేక అంధకారమయమైన కారణము చేత, మనుషులు జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైనందున, మనుషులు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు జంతువుల యొక్క ప్రతిమలకు మార్చినందున, ఈ కారణాల చేత మనుషులు తమ హృదయాలను దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. ఎప్పుడైతే మనుషులు పాపమును ఆస్వాదిస్తూ ఆశ్రయిస్తారో, అట్టివారిని దేవుడు వారి యొక్క నాశనమునకు వారిని అప్పగిస్తున్నాడు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ఈ పదం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. దేవుడు అపవిత్రులను అపవిత్రతకు అప్పగించాడు అని రాశాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ గాడ్ కండెమ్డ్ దెమ్. సింపుల్. దాని అర్థం ఏంటంటే దేవుడు వారిని విసర్జించాడు, దేవుడు వారిని నరకాగ్నికి అప్పగించేశాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సావర్నిటీ ఆఫ్ గాడ్ మీకు అర్థం కావాలా? సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమిక అధికారం మనం అర్థం చేసుకుంటే, సార్వభౌముడైనటువంటి దేవుడు తన యొక్క తీర్పులను తన చిత్తానుకూలమైన సమయాలలో బయలుపరిచినప్పుడు ఆయన నీతిమంతుడిగా, న్యాయవంతుడిగానే కనిపిస్తాడు. ఇది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తెరగాల్సిన సత్యము. శరీరమును పరస్పరము అవమానపరుచుకునేటట్లుగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిన హోమోసెక్షువాలిటీ, పర్వర్షన్ పెరిగిపోయింది. అమెరికా దేశంలో ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. స్వలింగ సంపర్కులు, లెస్బియన్స్ అండ్ గేస్, పురుషులతో అవ్యాచమైనది, స్త్రీలతో అవ్యాచమైనది చేయుటకు వారిని దేవుడు అప్పగించాడు అన్నాడు. గాడ్ కండెమ్డ్ దెమ్ బికాజ్ ఆఫ్ దైర్ రిజెక్షన్ ఆఫ్ హిస్ సన్. యేసుక్రీస్తును తృణీకరించటం వలన, ఆయన స్థానాన్ని విగ్రహానికి ఇవ్వటం వలన
విగ్రహారాధనను బట్టి దేవుడు తన ఉగ్రతను వారిపై చూపినట్లు వారి యొక్క జీవితాలు అపవిత్రతకు, వారి శరీరాలు అవమానపరుచుకుంటకు దేవుడు అప్పచెప్పేశాడు. దేవుడు ఖండం చేసేసాడు వారి జీవితాలను. ఇక అంతే. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చారు. సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజించారు. యుగ యుగాల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉండగా వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, స్తుతించాల్సిన జనం తృణీకరించారు. స్తుతించవలసిన జనం తృణీకరించారు. తమ దేవుణ్ణి దేవునిగా కాదని తృణీకరించారు. ఆ కారణం చేత ఆ యొక్క తృణీకారం చేసిన వారిని దేవుడు అపవిత్రతకు అప్పగించాడు. గాడ్ కండెమ్డ్ దెమ్. దేవుడు వారిని ఖండించేశాడు. నో రెస్టరేషన్ అగైన్. మళ్ళీ తిరిగి వారితో జతపడేది లేదు. విడుదలిచ్చాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారు సహజమైన ధర్మమును విడిచిపెట్టి విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచిపెట్టి పురుషులు అవ్యాజమైన చేస్తూ తమ తప్పిదములు ప్రతిఫలం పొందుచు కామతప్తులైరి. And the men likewise gave up natural relationships with women and were consumed with passion for one another, men committing shameless acts with men and receiving in themselves the due penalty for their error. Due penalty. వారు పొందవలసిన నరక శిక్షను పొందటం కోసం ఆ తప్పిదాలు వాళ్ళు చేస్తూ వెళ్ళారు. ఇట్స్ ద డ్యూ పెనాల్టీ ఫర్ దెమ్. సహోదరుడా, సహోదరి, ఎవరైతే దేవునిగా తెలుసుకొనలేకపోయినారో వారి జీవితాలు ఖండం చేయబడ్డాయి. రోమా 16:15. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. Very simple statement. They did not believe God. They were condemned in the sight of God. So that God gave them to sin. దేవుడు పాపమునకు వారిని అప్పగించాడు. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయారు. They don't want to give a space and room for God in their lives. ఆ కారణం చేత దేవుడు చెయ్యరాని కార్యాలు చేసేటట్లుగా దేవుడు వారికి భ్రష్ట మనసును అప్పగించాడు. చేయరాని కార్యములు అనెథికల్, అన్స్పిరిచువల్, అన్బిబ్లికల్ పనులు చేయటానికి దేవుడు వారిని అప్పగించాడు. ఒక్కొక్క సేవకుని జీవితాన్ని గురించి వింటున్నప్పుడు ఈ వ్యక్తి ప్రభువులోకి వచ్చాడా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వారి బ్యాక్గ్రౌండ్ రీజనరేటెడ్ సోల్ కాదది. అట్లాంటి వారు సేవలో చొచ్చుకొచ్చారు. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయారు. కాబట్టి చేయరాని కార్యాలు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్టమైన కార్యములు చేస్తున్నారు వాళ్ళ మనుషులు. ఈ భ్రష్ట కార్యాలు చేయటానికి దేవుడు వాళ్ళని అప్పగించాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి చోటు ఇవ్వలేదు. అపవాదికి చోటు ఇవ్వద్దన్నాడు దేవుడు. ప్రభువుకు చోటు ఇవ్వాలా. గివ్ యువర్ హార్ట్ టుడే టు క్రైస్ట్ ఇమ్మీడియట్లీ. యేసుక్రీస్తుకు నీ హృదయం వెంటనే ఇవ్వకపోతే నిన్ను అపవాది పాతాళానికి తీసుకుని పోతాడు. పాపము నిన్ను పాతాళమునకు తీసుకుని వెళుతుంది. యు కెనాట్, నీ అంతట నీవు ఎన్నడు పాపాన్ని జయించలేవు. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య శక్తితోనే నువ్వు జయించగలుగుతావు.
వారు ఎట్లా అయిపోయారట? అట్టివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం అనే వాటితో నిండిపోయారు. మానవుని హృదయం వైరంతో నిండిపోయింది, దెబ్బలాటతో, తగువులతో నిండిపోయింది. మానవుని యొక్క హృదయం ఈర్ష్యతో నిండిపోయింది, ద్వేషంతో నిండిపోయింది, లోభంతో నిండిపోయింది, చెడుతో నిండిపోయింది, హత్యతో నిండిపోయింది, కలహంతో నిండిపోయింది, కపటంతో నిండిపోయింది. మరి ఇటువంటి వాటితో నిండిపోయిన హృదయాన్ని బట్టి ఆయన వారిని ఏం చేశాడు? కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పవారుగా, అనురాగరహితులుగా, నిర్దయులుగాను మారిపోయారు. మనుషులు ఎన్ని రకాలుగా మారిపోయారో పాపం చేసి ఇక్కడ రాస్తున్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించని ఎడల అతని హృదయమున మత్సరము, కలహము, కుట్ర, కపటం, నరహత్య, వైరం, దేవదూషణ, హింస, బింకాలు ఇవన్నీ ఉంటాయి. తల్లిదండ్రులకు అవిధేయులు. పాపములో నివసిస్తున్నవాడు తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉండి దీవెన పొందలేకపోతాడు. ఆ తల్లిదండ్రులు కూడాను ఒంటరి వారు అవుతారు. మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిపోయారు. మాట తప్పేవారు అయిపోయారు. క్రైస్తవునికి మహావునికి ఏమిటంటే మాట ఇచ్చి నెరవేర్చుకోవటం, కానీ మాట తప్పేవారు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారిని దుష్ట మనసుకు అప్పగించాడు. దుష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరుడి, దుష్ట మనసుకు దేవుడు తనకు చోటు అయిన వారిని అప్పగించేశాడు. ఇవాళ సమాజంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి మాట, దుష్టుడు ఇంకా దుష్టునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము. రైచియస్ విల్ బికమ్ రైచియస్, sinners will become more sinners. You can't stop them. This is end times. ఇవి అంత్యకాలం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు రక్షణలోనికి రావటానికి దేవుడి కార్యాలు చేస్తున్న కాలం. అపవాది యొక్క క్రియలు నశింపజేస్తున్నటువంటి కాలం కనుక మనం గుర్తించాలి. మన ప్రభు సజీవుడై ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మన పరిచయం చూస్తున్నాడు, మన మాట వింటున్నాడు, మనతో సహవాసంలో ఉన్నాడు. ఈ మాట వలన ధైర్యపరచాలి. అట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు, తల్లిదండ్రులను దూషించువారు మరణమునకు తగినటువంటి వారు, నిర్దయులు, అనురాగ రహితులు, మాట తప్పేటువంటి వారు. దే కాంట్ కీప్ ద ప్రామిసెస్. మాట తప్పేటువంటి వారు. ఎట్లా ఉంది మాట మీకు? క్రైస్తవుడు మాట తప్పడు. నీతిమంతుడు తనకు నష్టము కలిగిన మాట తప్పడని రాసింది బైబిల్లో. కనుక ఇవన్నీ కూడా ఏమిటంటే వీరంతా దే ఆల్ వర్ ఎలిజిబుల్ ఫర్ హెల్ అండ్ హేడెస్. పాతాళమునకు, అగ్నిగుండమునకు ఇట్లాంటి వారందరూ కూడా అర్హులై ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. మాట తప్పువారు, అనురాగదృష్టులు, నిర్దయులు, ఇట్టి కాలం అభ్యసించేవారు మరణము తగినవారు, న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉన్నారు, వాటిని జయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. సంతోషముగా సమ్మతించుచున్నారు. దే ఆర్ యునైటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ evil, who are sinners, who are condemned. నశించిన వారిని, నిషేధం పొందిన వారిని కలుసుకుంటానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించేవారు సంతోషంతో సమ్మతిస్తున్నారు. ఈ లోకంలో చివరి దినాల్లో పాపాన్ని, చెడును ప్రేమించి సహకరించుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు.
ఆ రోజే రోమా సంఘానికి చెప్పాడు. కనుక ఈ మొదటి అధ్యాయంలో మనం చాలా విశేషమైనటువంటి వర్తమానాలు చూస్తూ వచ్చాము. దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. తుచ్చమైన అభిలాష అంటే ఏమిటి? ఫస్ట్, ఫర్ దిస్ రీజన్ గాడ్ గేవ్ అప్ దెమ్ డిజానరబుల్ ప్యాషన్స్. తుచ్చమైన అభిలాష అంటే డిజానరబుల్, ఆనరబుల్ ప్యాషన్, డిజానరబుల్ ప్యాషన్. చేయదగనివి వావి వరసలు లేనటువంటి అపవిత్ర కార్యాలు చేయదగనివి. ఎంత దారుణాలు చూస్తున్నాం తెలుసా సమాజంలో. చిన్న పాప 3-4 సంవత్సరాల పిల్లలు పాడు చేసేస్తున్నారు. ఎటువంటి దారుణాలు! పిల్లలను తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు, మహిళలను తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు. తుచ్చమైన అభిలాషలు, కొంచెం డబ్బు కొరకు హత్యలు చేసేస్తున్నారు. తుచ్చమైన అభిలాషలు. మిత్రులారా, దేవుడు తుచ్చమైన అభిలాషకు నేను అప్పగించకుండా నీవు దేవుని చెంతకు రావాలి. ప్రభువును అంగీకరించిన వారికి కలిగేటువంటి దీవెనలన్నీ పొందుకోవాలను. ప్రభువును తృణీకరించిన వారికి కలిగేటువంటి శ్రమల్లో నువ్వు నిలబడకుండా ఉండాలని రోమాపత్రికని ఎదుట అనుగ్రహించబడింది. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవునికి లోబడాలి. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే దయ్యం వచ్చి తిష్ట వేస్తుంది. శరీరెచ్చులు వచ్చి డామినేట్ చేస్తాయి. కనుక వాక్యానికి చోటు ఇవ్వాలా, వాక్యానికి చోటు ఇవ్వాలా. లేకపోతే మనం భ్రష్ట మనసుకి వెళ్ళిపోతాము. భ్రష్టమైనటువంటి మనస్సు. Since they did not see fit to acknowledge God, God gave them up to debased mind. భ్రష్ట మనసు అంటే డీబేస్డ్ మైండ్. సరి అయిన మనసు లేకపోవటం, హెల్దీ మైండ్ లేకపోవటం, హెల్దీ లైఫ్ లేకపోవటం, ఆరోగ్యదాయకమైనదిగా లేకపోవటం. అట్లాంటి వాళ్ళు సమాజంలో పనికిరాని తీసుకెళ్ళి జైళ్ళలో వేసేస్తారు వాళ్ళు. అదనమాట డీబేస్డ్. దేవర్ డీబేస్డ్ పీపుల్. కనుక మనం చూస్తున్నప్పుడు స్వాభావిక ధర్మాలు విడిచిపెట్టినవారు డీబేస్డ్ పీపుల్. భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. అటు వారు సమస్త దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్య, మత్సరం, కపటం, కలహం, నరహత్య, వైరం అనే వారితో నిండిపోయారు. ఈ లోక సంబంధమైన అనేక చెడ్డ లక్షణాలు పాపము కారణంగా వారి హృదయాల్లో ఏలటము ప్రారంభించినవి. తర్వాత కామతప్తులైరి అనేటువంటి పదం ప్రమాదకరమైనటువంటి పదం. దేవుడు స్త్రీ పురుషులకు వివాహాన్ని నిర్ణయించాడు. ఒకరి పట్ల ఒకరు అనురాగముతో ఉండాలి తప్ప దురనురాగముతో, కామతప్తతో ఉండరాదు. అందుకే భార్య భర్తలను దేవుడు ఏక శరీరం ఉంచాడు. కనుక వివాహపు వాగ్దానాల్లో కూడా ఇతరులను వల్లక ఇతరుతోనే ఉంటాను నేను అనే వాగ్దానం చేపిస్తాడు పాస్టర్ గారు. మరి అటువంటి వాగ్దానాలు ఏమైపోయాయి? అవ్యాచమైంది చేస్తున్నారు, తప్పిదాలు చేస్తున్నారు, కామతప్తులు అవుతున్నారు. చాలా ప్రమాదకరమైన వాక్యం ఇది, చాలా అసహ్యమైనటువంటి వాక్యం. ఫర్ దేర్ ఉమెన్ ఎక్స్చేంజ్డ్ న్యాచురల్ రిలేషన్స్ ఫర్ దోస్ దట్ ఆర్ కాంట్రరీ టు నేచర్. స్వభావ సహితంగా స్త్రీ పురుషునితో శయనించాలి, కానీ స్త్రీతో శయనించటం, పురుషుడు స్త్రీతో శయనించాలి, స్వాభావిక ధర్మం. దానికి వ్యతిరేకంగా పురుషునితో శయనిస్తూ కామతప్తులైపోతున్నారు. హోమోసెక్షువల్స్, లెస్బియన్స్, గేస్. ఇవాళ భయంకరంగా ఉంది పరిస్థితి. ఆ మధ్యన హైదరాబాద్లో కూడా ఒక 500 పెయిర్స్ గేస్ మాకు హక్కు ఇవ్వండి పెళ్లి చేసుకుంటామన్నారు. ఢిల్లీ సుప్రీంకోర్టు వీ కాంట్ జడ్జ్ దెమ్ అని ఇచ్చిందండి. ఎంత విచారకరం. ఇది నేచురల్ బయోలాజికల్ నీడ్ అండి, దీని విషయం మేము మాట్లాడలేమంది.
పురుషులు పురుషులతో వెళ్ళటం, స్త్రీలు స్త్రీలతో వెళ్ళటాన్ని ఖండించలేనంత మన సుప్రీంకోర్టు. ఎందుకంటే అది న్యాచురల్ బయలాజికల్ నీడ్. హౌ కెన్ వీ జడ్జ్ అన్నాడు. బట్ ద లా ఆఫ్ గాడ్ కండెమ్డ్ దాట్. Supreme Court may not condemn it, but the law of God condemned it 100%. బిల్ క్లింటన్ టైంలో అనుకుంటాను అమెరికా దేశంలో ఈ లెస్బియన్ గేస్ యొక్క వెడ్డింగ్కి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు బిల్ క్లింటన్ టైం. భ్రష్టత్వం వచ్చేసింది అమెరికా దేశం అంతా కూడా, పాడైపోయారు ప్రజలు. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను ఆశీర్వాదకరంగా ఉండేటకు, ఆశ్చర్యకరమైన గుణాతిశయములు ప్రచురము చేయుటకు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలిచాడు. అట్టి అనుభవంలోకి రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వగా ఇంకా ఎందుకు పాపములోనే మగ్గిపోతున్నారు? కారణము స్వాభావికముగా వారు పాపులై ఉన్నారు. స్వాభావిక ధర్మాలు విడిచిపెట్టినటువంటి వారు, కామతత్తులైనటువంటి వారు, ధనాపేక్షతో ఉన్నటువంటి అనురాగరహితులు. ఎక్కడా కూడా ఫేవరిజం లేదు, అనురాగం లేదు, దయ లేదు, కరుణ లేదు. అంతా కపటము, డబ్బే. అట్టి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించేస్తున్నారు. ఇట్లాంటివి చేస్తున్నటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించేస్తున్నారు. ఎంత దారుణం అండి! ఎటువంటి దారుణం! నరహంతకులను, వ్యభిచారులను ప్రోత్సహించటమా? నీతిమంతులుగా ఎంచటమా? ఇవాళ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నేరస్తులు పదవుల్లో ఉండకూడదు. నేరాలు రుజువైన వారు కూడా పదవుల్లోనే కొనసాగుతారు. అత్యధిక శాతం నేరస్తులు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఏమైనా అంటే అవేమి ప్రూవ్ కాలేదండి అంటున్నారు. ఎఫ్ఐఆర్లు పెండింగ్ అట్లాగే ఉంటున్నాయి, రౌడీ షీట్స్ అట్లాగే ఉంటాయి. కానీ వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇది ఒక మచ్చుకు ఉదాహరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము నశించిపోతోంది. పాపాన్ని విడిచి రావాలి బయటికి. పాపంలో జీవిస్తాము అని అంటే కుదరదు. దేవుని ఉగ్రతకు లోను కావాల్సి వస్తుందని మనం తెలుసుకోవాలి. తర్వాత మొదటి అధ్యాయంలో ఇట్టి వాటిని అభ్యసించేవారు మరణమునకు తగిన వారు. మరణానికి తగినటువంటి జీవితం. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, గాడ్ కండెమ్డ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ. చాలామంది వాళ్ళ నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే గాడ్ న్యూ దెమ్ ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్. ఆయన యొక్క సర్వజ్ఞానమున వీరి బ్రతుకులు ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఖండం చేశాడు. అది ఆయన సార్వభౌమత్వం. ఆయన తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. సోదరుడా, సోదరి, మారు మనసు పొందుటకు దేవుని యొక్క సాత్వికము, దయా, దీర్ఘశాంతం నీకు అవకాశాన్ని ఇస్తుండగా నీవు దాన్ని సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందకపోతే నీ పాపాన్ని గురించి దేవునికి లెక్క అప్పగించాల్సి ఇచ్చినప్పుడు నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. యూ ఆల్ మస్ట్ స్టాండ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ధవళ సింహాసనం ఎదుట ప్రతివాడు నిలబడాల. అనేక మంది ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారని రాసింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చాలామంది వాళ్ళ ప్రభువుని గురించి తలంచడం లేదు, ఆలోచించడం లేదు, నేర్చుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువును ఒక మనిషిగా, ఒక చారిత్రాత్మక వ్యక్తిగా, ఒక మత స్థాపకునిగా చూశారు తప్ప పాప క్షమాపణ ఇచ్చే రక్షకునిగా ఈ లోకం ఇంకా చూడలేకపోయింది. అలాంటి వారిని దేవుడు తుచ్చమైన శరీరిచ్చలకు అప్పగిస్తున్నాడు. తుచ్చమైనటువంటి శరీరిచ్చలకు అప్పగిస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకొని మనం నేర్పిస్తూ ఉన్నవి. మాట తప్పేటువంటి వారు. నా దగ్గరికి రికార్డింగ్ ముందు ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నారు, ఒక సేవకుని గురించి అసలు మాట ఎన్ని తప్పుతున్నాడోనండి. మాట తప్పువారు
ఇంటెగ్రిటీ లేనటువంటి వారు, మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వారు, గాడ్ హేట్స్ దెమ్. వారి యొక్క జీవితంలో వారు లెక్క చెప్పవలసి ఉన్నది. సోదరుడా, సోదరి, అనురాగరహితులు, మాట తప్పని వారు. హౌ కెన్ యూ కాల్ యాజ్ ద బిలీవర్ ఆర్ ఎ బిషప్ ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్? ఎట్లా నువ్వు పిలిపించుకుంటావయ్యా దేవుని సేవకుడు అని? కనుక ఇట్లాంటి వాడు పరలోకానికి వెళ్ళడని శాసించి రాస్తున్నాడు. సంతోషంగా సమ్మతించే వారికి కూడా అదే గతి పడుతుందని రాస్తున్నాడు. నువ్వు డైరెక్ట్గా పాపం చేయట్లేదని అనుకుంటున్నావు, చేసేవాళ్ళు పక్కన కూర్చొని ఆనందిస్తున్నప్పుడు ఖండించకుండా నువ్వు కూడా ఈక్వల్లీ యు ఆర్ ఆల్సో ఏ విక్టిమ్. నువ్వు కూడా అందులో బాధితుడిగా మారిపోతావు. ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తూ మీకు సెలవు ఇస్తున్నాను, మాట చెప్తున్నాను. మన ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. మన పాపాన్ని ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నేడే రక్షణ అందుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. వేరెవర్ యు ఆర్, నువ్వెక్కడున్నా కూడా, హూ ఎవర్ యు ఆర్, నువ్వేమైనప్పటికీ కూడా, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, నువ్వు భూమిని విడిచేటప్పటికి నీవు రక్షణ అనుభవం కలిగి ఉండకపోతే పాతాళవశం అయిపోతావు. రోమపత్రిక 1వ అధ్యాయం అంతా కూడా గాడ్స్ జడ్జిమెంట్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ గాడ్ అండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ డిస్కస్ చేశాం. 2వ అధ్యాయంలో ఏ మనుషునికి నీవు తీర్పు తీర్చవద్దు మానవుడా అని ప్రభువు హెచ్చరికతో స్టార్ట్ చేస్తున్నాడు. రేపటి దినం ఈ వాక్య ధ్యానిద్దాం. నేటి వాక్యం ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ప్రసారం చేసిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ బిడ్డలు చేసిన త్యాగముగా వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి బిడ్డను ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.